హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదా ఫీస్ట్. ఈరోజు పిల్లల కోసం హెల్తీ రెసిపీ మ్యాక్రోనీ పాస్తా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కావాల్సిన వెజిటేబుల్స్ని తీసుకొని ఒకసారి మంచిగా కడుక్కుందాం. తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఒక పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, 2 క్యారెట్లు, 2-3 టమాటాలని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కావాల్సినవన్నీ రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ముందుగా పాస్తాని ఉడికించుకోవడానికి ప్యాన్లో 2 గ్లాసులు వాటర్ పోసుకొని అందులో కొంచెం సాల్ట్, ఆయిల్ కూడా వేస్తే పాస్తా అనేది అతుక్కోకుండా ఉంటుంది. వాటర్ మరిగిన తర్వాత పాస్తా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పాస్తాని ఉడకనివ్వండి. పాస్తా చక్కగా ఉడికిపోయింది. దీన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే ప్యాన్లో 2 గరిటెలు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి, మిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వీటిని ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాలు మంచిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఈ ముక్కలు మంచిగా మగ్గిపోయిన తర్వాత కారం వేసుకొని నూనె పైకి తేలిన తర్వాత లైట్గా గరం మసాలా కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం. తర్వాత పాస్తా వేసుకొని వాటర్ మరిగేదాకా బాగా మగ్గనివ్వండి. వాటర్ అంతా ఇంకిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చేస్తే పిల్లలు చక్కగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.